ఉమ్, ఏంటి విడాకులు కావాలా? నాకు అక్కర్లేదు. తనకు కావాలంటే అలానే కానివ్వండి. కానివ్వడమేంట్రా? తను విడాకులు అడుగుతున్నప్పుడు కనీసం నువ్వైనా తనని కన్విన్స్ చేయొచ్చు కదా కలిసిందామని. కలిసి ఉండడం ఇష్టం లేనప్పుడు కన్విన్స్ చేయడం ఎందుకు? ఇష్టం లేని భోజనం చేయొచ్చేమో కానీ ఇష్టం లేని బతుకు బతకూడదురా. తనకి ఎలా కావాలంటే అలా బతకని. మీరు విడిపోదామన్నా కోర్టు ఒప్పుకోదురా. మినిమం 1 year అయినా కలిసి ఉండాలి అంటుంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? మీ ఇద్దరు కష్టపడి ఇంకొక 8 నెలలు కలిసి ఉండాలి, లేదా పెద్దల సమక్షంలో విడిపోవాలి. అంటే అంటే ఇప్పటికీ పల్లెటూరులో ఫాలో అవుతున్న పద్ధతేరా. పెద్ద మనుషులను కూర్చోబెట్టుకొని మాట్లాడాలి, ఏవైనా లెక్కలుంటే చూసుకోవాలి, వాళ్ళ సమక్షంలోనే స్వచ్ఛందంగా విడిపోవాలి. ఇప్పుడు పెద్ద మనుషులెవరు? ఇంకెవరు? మీ అమ్మ నాన్నే. వాడికి ఎలాగో ఎవరూ లేరు. మీ అమ్మ నాన్నని కూర్చోబెట్టి మీ ఒపీనియన్ చెప్పండి. వాళ్ళిద్దరిని కన్విన్స్ చేస్తే విడిపోండి, వాళ్ళు మిమ్మల్ని కన్విన్స్ చేస్తే కలిసి ఉండండి. విడిపోవాలనే ఆలోచన వచ్చిన తర్వాత మళ్ళీ కలిసి ఉండాలి అనే ఆలోచన పుట్టడం కష్టం. హాయ్ అండి. అనాథ పిల్లల కోసం కొంత మనీ కలెక్ట్ చేస్తున్నాం. మీరు ఏమైనా డొనేట్ చేస్తారా? ఎంతైనా పర్లేదు మేడం, ₹1 అయినా. ఏంటి న్యూ స్టైల్ ఆఫ్ బెగ్గింగా? జీన్స్ టీషర్ట్ వేసుకుని పిల్లల పేర్లు చెప్పి డబ్బులు దొబ్బేస్తున్నారా? సిగ్గనిపించట్లా? కాగ్నోజెంట్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి. ఇది నా పే స్లిప్. నెలకు 90,000 సంపాదిస్తున్నా. ఇంకా మీకు నమ్మకం లేకపోతే చెప్పండి, పక్కనే మా ఆఫీసు. మా మేనేజర్ గారితో చెప్పి ప్రూఫ్ ఇప్పిస్తా. అయ్యో సారీ అండి, ఈ మధ్య అందరూ అలాగే చేస్తున్నారు, మీరు కూడా అలాగే అనుకున్నా. పర్లేదండి. అయినా ఆఫీస్ టైంలో ఆఫీస్లో వర్క్ చేసుకోకుండా ఇదేంటి? లంచ్ టైం అండి. 1/2 గంటలో లంచ్ అయిపోయింది, మిగిలి 3/4 గంటలు ఈ పని చేస్తున్నా. మరీ టైంని ఇంతలా యూజ్ చేసుకుంటారా? అది కూడా అనాథల కోసం. ఎందుకు? ఎందుకంటే నేను కూడా అనాథనే.